అది కొరుకుతుందా మావయ్య? ఎందుకు కొరకది? కూర దగ్గర కూర అయిన వాళ్ళే అదే నాకు భయం అవుతుంది. జూమ్ చేసుకుంటా అవసరం ఉంటే. హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు సమీరా వ్లాగ్స్. మీకు పీతలు ఎండ్రకాయలు అంటే తెలుసా? అవి మా మామయ్య అయితే తీసుకొచ్చింది ఇప్పుడు చెరువు దగ్గరికి వెళ్ళి పట్టి. అవి ఎట్లా ఉన్నాయో అవి దాన్ని ఎట్లా క్లీన్ చేస్తాడు, ఈరుస్తాడు, అవంతా ఎట్లా వేస్తాడు, దాని కర్రీ ఎట్లా వండుతాం అని అంతా చూపిస్తాను. ఓకేనా, రండి చూద్దాం ఫ్రెండ్స్. బాయ్. ఇక చూడండి ఎంత పెద్దగా ఉందో కదా. అది కొరుకుతుందా మావయ్య? ఎందుకు కొరకది? మొహం పగిలిపోద్ది. కాదు, పట్టేటప్పుడు ఎట్లా పడతారు? గిట్లనన్నా గిట్లనన్నా అక్కడ ఇరిచినప్పుడు నాకైతే భయం అవుతుంది దాన్ని చూస్తే. ఇది ఇరిచినాక కూడా కొరుకుతుంది. అది మనం వంట చేసేటప్పుడు గంజులు ఉన్నప్పుడు కూడా దానికి ఇంకా ప్రాణం ఉంటది తెలుసుకోండి. అట్లా ప్రాణం ఉంటదా? ఎగురుతాయా గంజులా? నిజంగానే కదులుతే వేసేసాడు, బాగా వేసేసాడు. కూర దగ్గర అవి పుష్టిగా తురుకుతాయా? దొరకడు కూడా దొరకాయి అవి. ఈ ఉసుకలైతే ఆ ఏడేసినా ఉరుకుతాయి అవి. ఒకసారి అయ్యి ఒకటి అయ్యి అక్కడ రోడ్డు మీద రోడ్ మీద అయితే దొరకదు కదా. ఈడ కూడా దొరకదు. ఈడంటే దొరుకుతుంది కానీ గట్టు అయిపో దొరుకుతాయి. నాకెందుకు దొరుకుతాయి? అలా చేపలు ఉన్నాయా? చేపలు చేపలు ఉంటే కొరుకుతాయి. ఉన్నాయి కదా, చూడండి. చూడు భయం అవుతుంది. దాదాపు 2-3 కిలోలు అయితే 2 కిలోలు 4 కిలోలు అయితే అదే డబల్ ఒకసారి రోడ్ మీద వేస్తే అవి ఎట్లా ఉరుకుతాయి చూద్దాం. మీరు కూడా ఒకసారి చూడండి. పట్టుకోరా గట్టిగా. ఇప్పుడు ఆ సంచి విజయలు గిట్ల పైకి ఎక్కి కూడా వస్తాయా? ఉరుకుతుంది. స్టాప్. లైట్ బాక్స్ పడితే అవుతుంది అట తెలుసా? అది ఉన్నది తొక్కినా ఇక్కడ నాగు ఇక్కడ నాగు కళ్ళు కదా గివి రెండు కళ్ళు. అదే ఎటైనా నడుతుందా? ఇటు అటు అటు. అది బ్లాకా? వాళ్ళకి వచ్చింది. బయటికి వెళ్ళదా? అత్తలేదు బయటికి. ఇది కలర్ చేంజ్ ఉందా? బ్లాక్ ఉన్నది. బ్లాక్ డైలీ నన్ను డీప్ ఫ్రై చేసుకొని తింటున్నావురా. రే, దేవుడు అనేవాడు ఉంటే నాకు ఓ రోజు వస్తుందిరా. ఆ రోజు నిన్ను నలిపెట్టి నలిపేస్తాను రా. అదే నా ఆశ. వన్ టైం మా మామయ్య కంటే భయం ఉండదు, ఎట్లాగో ఎక్స్పీరియన్స్ కాబట్టి. చూడు ఎట్లా నిల్చుని నడుస్తాను చూసినావా అమ్ములు? అట్లా నడిచినప్పుడు యాంగిల్స్ కూడా మాత్రం అది. ఇవి రెండు చేతులా? అవి అవన్నీ తొప్పల్లో వెళ్ళకూడదమ్మా. ఇప్పుడు చూడు.
ఇంకోసారి అదే నాకు భయం అవుతుంది జూమ్ చేసుకుంటా అవసరం ఉంటే ఇక ఇరుగు వాటిని ఇరుతావేమో పొద్దున వరకు అవి సంచులు అట్నే ఉంటాయా బతికే ఉంటాయి అంటే ఇవి వాటర్ లేకుండా బతుకుతాయి అన్నట్ట అప్పలాగా వాటర్ లో బయట అవన్నీ కింద పడితే రోడ్ అంతా ఉరుకుతాయి కావచ్చు కదా ఏదది అమ్మో తమ్ముడు గాడి స్టాప్ అది పోతుంది కానీ ఇది పోతలేదు ఇది ఇటు పోతుంది అది అటు పోతుంది దగ్గరికి జూమ్ చేయిపోయినా కొట్లాడుకుంటే ఎదిగెళ్తుంది కొరుకుతాయి తెలకన్నా ఎక్కువ ఏలే కట్టేటట్టు పడుతుంది ఇప్పుడు చూడు అవి మనుషులు ఎట్లా అవుతాయిరా అది మనుషులా పీతలు ఎండ్రకాయలు దేవుడే ఇట్లా వేసాడు అప్పట్లో మనుషులే అబ్బా నెక్స్ట్ టైం నువ్వు ఇట్లానే పుట్టురా తక్కువ తింటారు ఏం చేస్తారు వేసేసాడు బాగా వేసేసాడు చూపిస్తే నన్ను వేసేస్తానన్నా దేవుడు మల్లన్న దేవుడు మరి బీరన్న వీరయ్య దేవుడు మల్లన్న బీరన్న ఇంకోటి అల్లకెళ్ళి లోపల లోపల పెట్టేటి వాటికి ఎనర్జీ తగ్గింది కదా వాటి ఎనర్జీ తగ్గిందట ఇంకా నడది ఖాళీ ఏం మాట్లాడతారు ఎట్లుంటది చూద్దామా చిన్నది చూడు అవి ఎట్లా పట్టింది చిన్నది చిన్నది దొరకని కాదు దీని పక్కకు ఒక బాంబు పెట్టి దీన్ని పెడితే ఎట్లుంటది అది ఉరుకుతది కావచ్చు గట్టిగా ఆడుకుంటారు ఏముంది ఇంకోసారి సరదా అదేంటండి అంత బీపీ వచ్చింది పోతారే కాలేజ్ అని డిసప్పాయింట్ అయ్యావా సర్లేండి ఎమోషనల్ ఎక్కువ మాట్లాడు ఆకైతే ఇంకా మస్తు పట్టుకుంటుంది అయ్యో ఇచ్చి పెడతాను దానికి అందద్దా ఓకే మండదే పట్టుకున్నది మరి ఇడిచి పెట్టాలంటే ఏం చేయాలి బాబు మరి దాన్ని పెట్టదు మనం పెడుతుంది నీళ్ళ ఆహా నీళ్ళన్నా ఇచ్చి పెడతాను బరాబర పెట్టినాను డాన్స్ ఇట్లోపు మైరు ఉంటాయి ఇట్లోపు
కొత్తకు పెట్టే కొత్తకైతే మంచిగా పట్టుకుంటాను. బరాబరే పట్టుకుంటా. ఏది మరి గిన్నెసార్లు వీళ్ళు కాకూడదు. వదిలేస్తాను. అంటే అది నేను ఇట్లా గట్టి వస్తే అది పట్టుకుంటది. దానికి బోర్ కొడుతుంది అది కూడా ఆడుకుంటాది మనతో, మనం దాంతో ఆడుకుంటాను. అక్కడ దాన్ని ఏడు పెట్టినా పడుకుంటది దానికి. తగ్గిందన్నట్టు. దగ్గర మై బచ్. జేబులో ఉంటారు లక్కీ. ఫోటోనా వీడియోనా? జేబులో పెడతా. జేబులో వేసుకోవాలి లక్కీ. అది కొడుకుతో ఏం చెప్తుంది ఒకసారి చూద్దా. జేబులో వేసుకో. పట్టుకో. కుంటుతాంది పాపం అది కిందికి. సో గైస్ వీడియో చూసారు కదా, ఎట్లుందో బాగుందా ఎట్లుందో కామెంట్ చేయండి. నెక్స్ట్ క్లీన్ చేసేది కర్రీది కూడా వీడియో చూపిస్తా అని చెప్పిన కదా, అది నెక్స్ట్ పార్ట్ 2 వస్తుంది. ఆ పార్ట్ 2 మీరు చూడాలనుకుంటే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్.